సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ కి అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం ఒక శాంపిల్ వీడియోలో భాగంగా ఏ ప్రశ్నలు ముందు రాయాలి, ఇది చాలా కీలకమైనటువంటి సమాధానాలని లేదా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఆ ప్యాటర్న్ సరిగా అర్థం చేసుకోలేకపోతే, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మంచి మార్క్స్ తెలుగు ఆప్షన్ లో వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది రాయాలి అనే దాని మీద కొంచెం మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ప్యాటర్న్ మీ అందరికీ తెలుసు. ప్రధానంగా మొత్తం ఉన్న ప్రశ్నలు 8 ఉన్నాయి, 8 భాగాలుగా ఉన్నాయి. ఆ భాగాలలో భాగంగా మనకి 1-5 ప్రశ్నలు చాలా కీలకమైనటువంటివి, ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్నలు. దాన్ని చాలా మంది మర్చిపోతున్నారు, దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు, లేదా అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానం వాళ్ళకి తెలియకపోవడం కూడా కారణం కావచ్చు. కాబట్టి సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే తెలుగు తీసుకున్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా 1-5 ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి. దీనికి వాళ్ళు కేటాయించిన మార్క్స్ ఎన్ని అంటే మొత్తం 100 మార్కులు. అంటే ఒకటో క్వశ్చన్కి 50 మార్కులు, రెండవ క్వశ్చన్కి 50 మార్కులు. ఈ 100 మార్కులు మనం కనుక రాయకపోతే ఈ 100 పోయినట్టే. దీన్ని కూలంకషంగా రాయాలా, ఎక్కువగా రాసియాలా, అట్లాంటివి ఏమీ పెట్టుకోకండి. సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా టైం ఫ్యాక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇది 10 మార్కులకి కాబట్టి 7 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అవ్వలేదు అనుకుంటే వెంటనే ఇంకో ప్రశ్నకి వెళ్ళిపోండి. ఎక్కువ మ్యాటర్ రాద్దాము అనే ఆలోచన కాకుండా ఏ మ్యాటర్ రాస్తే బాగుంటుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మీరు టెస్ట్ సిరీస్ రాయడంలో కానీ లేదా ప్రశ్నకి సమాధానం రాయడంలో కానీ స్టాప్ వాచ్ పెట్టుకుని దాంట్లో ఉన్న సమాచారాన్ని ఎంత సమయంలో రాస్తున్నాము, ఏ పదాలు కీలకమైన పదాలు అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. అలా ఎవరైతే చూసుకోగలరో వాళ్ళే ఎక్కువ రాయగలుగుతారో, వాళ్ళే అన్ని రకాల ప్రశ్నలకి సమాధానం రాయగలుగుతారో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రశ్నలు ముందు రాయాలి అంటే ఈ 1-5 ప్రశ్నలకి ఎక్కువ సమయం పడుతుంది అనిపిస్తుంది మనకు. నిజానికి దీంట్లో సమయం నిజంగానే పడుతుంది కూడా. ఎందుకంటే మీకు వ్యాసం రాసామనుకోండి 20 మార్కులు, దానికి 20 మార్కుల ప్రశ్నకి సమాధానం రాసామనుకోండి, మనకి 12 నిమిషాలలో కొంచెం సమయం ఎక్కువగా అనిపిస్తుంది. దీన్ని మనం ముగించడానికి కూడా వేగంగా ముగించేసేయచ్చు ఇందులో. ఎందుకంటే 12 నిమిషాలు కాబట్టి దీనికంటే ఎక్కువ కాదు. దీంట్లో మనం ఫుల్ మార్క్స్ ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి వ్యాఖ్యానం అనే ఒక పార్ట్ ఉంది పేపర్ 2లో. ఈ వ్యాఖ్యానంలో కూడా మంచిగా 10కి 10 కానీ లేదా కొంచెం తగ్గితే 8 మార్కుల వరకు పొందే అవకాశం ఉంది. అదే మనకి 20 మార్కులు కనుక్కోండి, వాడు 10 నుంచి గీచిబేరం పెట్టేలాగా ఉంటుంది. 18తో ఆగిపోయే అవకాశం ఉంది. 18 కంటే ఎక్కువ మార్కులు మనం రాయలేము, సమయం సరిపోదు. 18 మార్క్స్ పడితే మంచి స్కోర్ పడినట్టు. అందుకని ఇక్కడ ఈ మార్క్స్ ని మనం ఖచ్చితంగా ఫాలో అయితే ఇక్కడ మనకి ఎన్ని పడుతున్నాయి? ఆల్మోస్ట్ 2 మార్కులు అంటే 10కి 10 అంటే 100 ఆల్మోస్ట్ పడిపోతున్నాయి. ఒకవేళ ఇందులో కనుక తగ్గితే ఎన్ని ఉంటాయి? ఇందులో 150 మార్కులకు గాను ఒక్కొక్క యూనిట్ నుంచి మనం ఈ 2 పోతే ఇక 3 మిగులుతాయి. 3 × 3 9 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఈ 9 ప్రశ్నలలో 9 2 18 మార్కులు పోయాయి అనుకోండి. నష్టం ఏమిటి మీకు? 150లో 18 పోయినా సరే 2 4లోంచి 1 పోతే 3 32 మార్కులు పోతాయి మహా ఉంటాయి. అంటే 132 మార్కులు మీకు వస్తాయి. 132 + 100 232 మార్క్స్ బై 250 మార్కులు. 250 మార్కులు 232 వస్తే 232 + 232 464 మార్కులు మీకు 500కి సాధించడానికి ఒక స్కోప్. ఇది మాక్సిమం లెవెల్ స్కోప్. దీనికి వ్యాఖ్యానం మీకు బాగా సహకరిస్తుంది. అట్లాగే 1-5 ప్రశ్నలు బాగా సహకరిస్తాయి. ఇది చిన్న ప్రశ్నలు కదా అని చెప్పి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయడం కానీ, తక్కువగా సమయం ఇవ్వడం కానీ, వదిలేయడం కానీ చేస్తే
మీ స్కోర్ డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలరు. మరిన్ని వివరాలకు మాతో పాటు ట్రావెల్ చేయండి, జాయిన్ అవ్వండి. మరిన్ని సమాచారాల్ని పొందండి. శుభం శుభం భూయాత్.